నమ శివాయ. మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ఛానల్లో ఈ గురువారం 108 నక్షత్రపాద శివలింగాలలో ఒకటి అయిన చాలా విశిష్టత కలిగిన అష్టసోమేశ్వరాలయాల మధ్యలో ఉన్న మూలా నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కోనసీమ జిల్లా కే గంగవరం మండలం పాణింగపల్లిలో వెలిసి ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరి సమేత శ్రీ ఉమా ఉత్తరేశ్వర స్వామి వారి ఆలయం మూలా నక్షత్రం 4వ పాదం వారికి సంబంధించిన 108 నక్షత్రపాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది. ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి. ఈ వీడియోలో అర్చక స్వామి వార్ల పేర్లు, ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. యాత్రికులు వారి నక్షత్రపాద శాంతి కోసం ముందుగా అర్చక స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు. మంగళరూపుడు, నిత్య సంతోషకారకుడైన ఆ కాలరుద్రుడైన పరమేశ్వరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు. అలాంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయని అని కాలక్రమేణా ద్రాక్షారామంగా వాడుకలోకి వచ్చింది. అటువంటి ద్రాక్షారామం దక్షిణ కాశీగా ఖ్యాతికించింది. ద్రాక్షారామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పాణింగపల్లి అనే గ్రామం. ఇక్కడ వెలిసి ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత శ్రీ ఉమా ఉత్తరేశ్వర స్వామి వారి ఆలయం మూలా నక్షత్రం 4వ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి. ఈ ఊరికి ఆ పేరు రావడం వెనుక పెద్ద కథే ఉంది. ఈ కథ కన్నా ముందు ఆలయ విశేషాలను ఒక్కసారి చూద్దాం. ఆలయం తూర్పు అభిముఖంగా చాలా విశాలంగా ప్రకృతి ఒడిలో ఉంటుంది. పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ శివాలయం మన దర్శనానికి వెళితే మనల్ని చూపు తిప్పుకోనివ్వదు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. 18వ శతాబ్దంలో ఈ శివాలయం ఇక్కడ ఉన్నది అని చరిత్రకారులు చెబుతారు. 2004వ సంవత్సరంలో ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణంలో మనకు పంచలోహ ధ్వజస్తంభంతో పాటుగా చిన్న బలిపీఠం, చిన్న నంది అక్కడ మనకి దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఒకవైపుగా స్వయంగా మనం పూజించే విధంగా జంట సర్పాలు అక్కడ ఏర్పాటు చేశారు. ఒకటి ప్రధాన చిన్న గోపురంలో ఉంటుంది. మిగిలినవి దాని చుట్టూ ఒక 5 నుండి 6 జంట సర్పాలు అక్కడ ప్రతిష్ఠ చేయబడింది. ఇప్పుడు మనం ఆ 5 జంట సర్పాలని చూస్తున్నాము. ఈ జంట సర్పాల చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకునే విధంగా కూడా అక్కడ మలచబడింది. ఈ క్షేత్రం కోటిపల్లికి అతి దగ్గరగా కూడా ఉంటుంది. ఆత్మజ్ఞానము కోరి నిన్ను కొలుతున్ ఆనంద రూపాత్మక ఆత్మానాత్మ వివేక బుద్ధి గలుగున్ అర్థింతు నిన్నిప్పుడున్ ఆనందము బోధ చేయు గదవే అద్రీస జాదీశని ఆత్మానందము కన్న వేరుగలదే అర్థింపు జంధ్యేశ్వర అంటూ పరమేశ్వర దర్శనం అక్కడ మనం చేసుకోవచ్చు. ఇక్కడ యువతీ యువకులు పురాతనమైన ఈ ఉత్తరేశ్వర స్వామి వారిని దర్శించి కళ్యాణం జరిపిస్తే వెంటనే పాణిగ్రహణం అంటే వివాహం జరుగుతుందని, అందుచేతే ఈ క్షేత్రానికి పాణిగ్రహణపల్లిగా పేరు వచ్చిందని పూర్వీకులు చెప్తారు. ఈ పాణిగ్రహణపల్లి అనే పేరు కాలక్రమేణా పాణింగపల్లిగా పేరు రూపాంతరం చెందింది. ఇక్కడ ఇంకో కథ కూడా చెప్తారు. అది శివలింగం గురించి ప్రత్యేకమైన కథ. అదేంటంటే, శివుడు పార్వతీదేవిని కళ్యాణం అయిన వెంటనే 16 రోజుల పండగ కూడా పూర్తవకుండా ఈ గ్రామానికి ఉత్తర జన్యంతో వచ్చాడని, అందుకనే ఈ స్వామివారి శివలింగంపై ఈ రోజుకి జన్యం ఉంటుందని, అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ స్వామివారిని ఉత్తరేశ్వర స్వామి అయ్యారని అక్కడి స్థల పురాణం. ఈ క్షేత్రంలో స్వామివారి లింగాకృతిపై నేటికి ఉత్తర జంధ్యాలు కనిపిస్తాయి. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి, అమ్మవారికి కళ్యాణ మహోత్సవాలలో ఉత్తర జంధ్యాలకు విశిష్ట ప్రాముఖ్యతను ఇస్తూ స్వామివారి పాంచరాత్ర కళ్యాణం జరపబడుతుంది. ఈ క్షేత్రంలో మూలా నక్షత్రం 4వ పాదం వారు నక్షత్ర దోష నివృత్తి కొరకు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేయించిన ఎడల సుఖ సంతోషాలతో ఉంటారు. అదేవిధంగా ఆ స్వామి ఆలయంలో కుడివైపుగా ఉప ఆలయంలో మనకి
విఘ్నేశ్వరుడు దర్శనం ఇస్తాడు. అదేవిధంగా శివాలయానికి, స్వామివారి ప్రధాన ఆలయానికి వామభాగంలో అంటే ఎడమవైపుగా మనం శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మహాశివరాత్రితో పాటు గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, అమ్మవారికి కుంకుమ పూజలు విశేషంగా జరుపబడతాయి. ఇప్పుడు మనం స్వామివారికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఓ శంకర. మాకు ఈ వీడియో చిత్రీకరణలో ఎంతో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా నమస్కారం, సెలవు.